న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కార్మికులకు అండగా తోడుగా నేనున్నానంటూ నిమ్మల రామానాయుడు భరోసా. ఒక్క అవకాశమని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి దళితులను మోసం చేశారు. కూటమి మేనిఫెస్టో అన్ని వర్గాలను మెప్పించే విధంగా ఉంది. ఇక డీటెయిల్స్ చూస్తే ఎలక్షన్లు దగ్గర పడుతూ ఉండడంతో వివిధ పార్టీలు ప్రచారాలను ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. కడప జిల్లాలో ఓ పక్క షర్మిల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తుండగా మరో పక్క పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లి మండలం చింతలమడుగుపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి ధ్రువకుమార్ రెడ్డి, వైఎస్ సునీత భర్త రాజశేఖర్ రెడ్డి గ్రామంలోని ప్రతి గడపకు తిరుగుతూ ప్రచారాన్ని చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తూ వారి ప్రచారం ముందుకు సాగుతోంది. హస్తం గుర్తుపై ఓటు వేసి కడప ఎంపీగా వైఎస్ షర్మిలారెడ్డిని, ఎమ్మెల్యేగా ధ్రువకుమార్ రెడ్డిని గెలిపించాలని వారు ప్రజలను కోరుతున్నారు. కాంగ్రెస్ లో 2 ఓట్లు వేయండి. రైతులకు మేలు చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి దగా చేశారని జమ్మలమడుగు అసెంబ్లీ భాజపా అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. వైఎస్ఆర్ జిల్లా పెద్దముడియం మండలంలో రోడ్ షో నిర్వహించారు. కడప ఎంపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపేష్ రెడ్డితో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవడబ్బ సొమ్మని రైతు పట్టా పాస్ పుస్తకాలపై ఆయన ఫోటో వేయించుకుంటారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని రైతుల పేర్లను వాడుకొని రుణాలు తీసుకుంటున్నట్లు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. అన్ని మోసాలు చేశాడు లేదా తిమ్మారెడ్డి? చేశాడు లేదా? అన్ని నీ పాసుకుడు వాళ్ళ ఎప్పసం వాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి జగన్ రెడ్డి ఇవి డీకేటీ పట్టాలు. జగన్ రెడ్డి ఏకంగా భూముల పేరు ఆయన ఫోటో పెట్టుకున్నాడు లేదా? ఏం అతని అప్పసమ్మా, అతని సొంతసమ్మా ఎందుకు పెట్టుకున్నాడు? మీ అందరి పేర్లతో అతను లోన్ ఎత్తేదానికి, లోన్ ఎత్తి లండన్కు దుబాయ్కి డబ్బు పంపేదానికి ఇష్టం వచ్చినట్టు అప్పులు చేశాడు అదే జగన్ రెడ్డి. ఒక్కసారి గమనించండి ఆయన మేనిఫెస్టో. జగన్ రెడ్డి ప్రణాళిక బాగుంది, బాగుంది కదా అమ్మ. ఉచిత బస్సు ఉందే లేదా మీకు? 4,000 రూపాయలు పెన్షన్ ఉందే లేదా? అమ్మాయికి, చిన్న అమ్మాయికి 18 సంవత్సరాలు నడితే 1,500 రూపాయలు డబ్బు ఉందే లేదా? 3 గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి లేదా? 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం ఉందే లేదా? ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని గోపాలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ తానేటి వనిత ఈ రోజు ఐఎస్ జగన్నాథపురంలోని ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ఐఎస్ జగన్నాథపురంలోని దీర్ఘకాలిక సమస్యగా ఉన్న అసైన్డ్ భూముల సమస్య తాను నియోజకవర్గానికి వచ్చిన నెల రోజుల్లోనే పరిష్కారం చూపించా. మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుందాం. గత 5 ఏళ్లలో పొందిన సంక్షేమ పాలన మళ్లీ తిరిగి పొందుదామని పిలుపునిచ్చారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలతో పాటు మహిళా సాధికారతకు జగనన్న ప్రభుత్వం పెద్దపీట వేసిందని తెలిపారు. సాయంత్రం కొత్తపల్లిలోని డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రచార కార్యక్రమాన్ని, కొత్తగూడెం, రామసింగవరం గ్రామాలలో ప్రచార ర్యాలీ నిర్వహించిన హోంమంత్రి తానేటి వనిత జగనన్న పాలన చూసిన ప్రజలు మళ్లీ పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. మే 13న జరగబోయే పోలింగ్ లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. జగనన్న అందించిన 5 సంవత్సరాల పరిపాలన మంచి జరిగిందా లేదా తల్లి? జరిగిందమ్మా? జగనన్న చేసిన మంచికి, జగనన్న మనకు అందించిన లబ్ధికి కృతజ్ఞతగా మనం ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి జగనన్న ఆస్వాదిద్దాం తల్లి. జగనన్నని మళ్ళీ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకుందాం. సంక్షేమ పథకాలన్నీ కూడా తిరిగి పొందుదాం తల్లి. ఫ్యాన్ గుర్తమ్మా మన గుర్తు. ఫ్యాన్ గుర్తుకు ఓటేయండమ్మా, జగనన్న ఆస్వాదించండి. మీ చల్లని ఆశీస్సులు జగనన్నకి అన్ని. మేడే కార్మిక దినోత్సవం సందర్భంగా మంగళవారం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేనిఫెస్టో కార్మిక కుటుంబాలకు అండగా ఉంటుందని జంగారెడ్డిగూడెం టీడీపీ సీనియర్ నాయకులు పరిమి సత్తిపండు అన్నారు.
ముందుగా పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కమ్మరి, కొలిమి, కుమ్మరి, చక్రం, జాలరి, పగ్గం, సాలెల మగ్గం, శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి, సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలతో జగత్తుకి మూలమైన కార్మిక, కర్షక, శ్రామిక ప్రపంచానికి మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చింతలపూడి ఉమ్మడి అభ్యర్థి, ఏలూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప దినం అంటే మేడే. ముఖ్యంగా మన ప్రపంచంలో, అందులోనూ భారతదేశంలో మేడే అంటే కార్మిక దినోత్సవం. మన దేశం అంతా కూడా కార్మిక సోదరులు, కర్షక సోదరుల ఫలితమే మన దేశ ఫలితం. ఈ కార్మికులని, కర్షకుల్ని కడుపులో పెట్టుకుని చూసిన మొట్టమొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆరి కడుపులో నుంచే పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు నుంచి కూడా కార్మికులన్నా, కర్షకులన్నా ఆయన ఒక మంచి మార్గాన్ని సూచించి ఈ రోజున కర్షక సోదరులు అవనండి, కార్మిక సోదరులు అవనండి, అలాగే రాజకీయం అంటే ప్రజలకు తెలియజేసినటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా ఈ కార్మికుల్ని, కర్షకుల్ని మన దేశ ప్రధాని నిజంగా అంకెలు చెప్పారు. ఆయన ఎన్ని కోట్ల మందినో నిరుపేదల్ని ఒక స్థాయికి, అంటే పెద్ద స్థాయికి తీసుకురాపోయినా వాళ్ళ సరిపడ స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి, మహోన్నత వ్యక్తి మోడీ గారు. అదేవిధంగా కార్మికులు అంటే సినిమా కార్మికులు అవనండి, ఏ కార్మికులు అవనండి, మంచి మనసున్న మనిషి, కార్మికులు, కర్షకులు అంటే ఇష్టపడే మనిషి పవన్ కళ్యాణ్ గారు. ఈ ముగ్గురు కలయికతో ఏర్పడినదే ఎన్డీఏ పార్టీ. మరి ఈ రోజున నేను రెండు చేతులతో నమస్కరించి కార్మిక సోదరులకి, కర్షక సోదరులకి అందరికి కూడా తెలియజేసేది ఏంటంటే, మన దేశానికి ఎన్డీఏ పార్టీ ఎంత అవసరమో మన రాష్ట్రానికి కూడా కూటమితో కూడిన తెలుగుదేశం పార్టీ, జనసేన విజయం కూడా అంత అవసరం. ఇది మీరు కూడా అర్థం చేసుకుని ఈరోజు మేడే శుభాకాంక్షలతో పాటు మీరు కూడా ఆలోచించి ఈ కూటమిని గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో మాదిగల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ, పార్లమెంటు అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఉమ్మడి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ మరియు ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2019లో ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి దళితులను మోసం చేశారని అన్నారు. మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ బాబుని ఏం చేశారో మనందరం చూశామని అన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపి డోర్ డెలివరీ చేశారు. మందకృష్ణ కూటమికి మద్దతు తెలపడం శుభ పరిణామమని అన్నారు. న్యాయం జరగాలి అనేది మానే కాదు, అంతేగాని ఏదో మాకే న్యాయం జరగాలి, మిగతా నష్టపోవడం కాదు అని ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. సరే, అది ప్రత్యక్షంగా నా పరిచయం, పరోక్షంగా దూరం నుంచి కొన్ని దశాబ్దాలుగా అందరం కూడా చూస్తూనే ఉన్నాం. ఒకటి మాత్రం ఆయనకి మనందరం కూడా గౌరవంగా చెప్పుకోవాలి. ఆయన గురించి, ఆయనకి రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, అంతకంటే ముందు చాలా మంది ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాల్లో కూడా చాలా పదవులు ఇవ్వడానికి చూశారు. ఏ పదవి ఇచ్చినా కానీ ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఇంకా చాలా పదవులు ఇవ్వబోయారు. ఇచ్చినా కానీ ఆయన సున్నితంగా తిరస్కరించి, నాకు ఈ జీవితానికి కావాల్సింది ఈ వర్గీకరణ అవ్వాలి, ఎంపీ పదవి తీసుకుంటే ఆ 5 సంవత్సరాలు కొద్ది గొప్ప చేస్తానేమో, అంతేగాని ఇది చేస్తే, ఏదైతే వర్గీకరణ చేస్తే ముందు తరాల వారికి, వచ్చే నెక్స్ట్ జనరేషన్ ముందు తరాల వారికి ఒకటి మనం మంచి చేసినట్లు మనం ఉండిపోతాం. నాకు అది రెండోది చాలా ఇంపార్టెంట్. నాకు కావాల్సిన ముందు తరాల వారికి మనం ఎలా ఉపయోగపడడం అనేది కావాలి. నాకు ఈ 5 సంవత్సరాలు ఎంపీ పదవి కూర్చుంటే పెద్ద అంత పెద్ద నాకు ఒరిగేదేం లేదు అని చెప్పి చాలా, ఎందుకంటే ఆయనతో పాటు చాలా మంది చాలా ఉద్యమాలు నడిపారు. ఉద్యమాలు నడిపిన వారు చాలా మంది ఫేడ్ అవుట్ అయిపోయారు. ఏదో పదవి తీసుకొని పక్కన సరిపోవడం, లేకపోతే ఇంకింతే జాలి అని చెప్పి పక్క వెళ్ళిపోవడం. కానీ మందకృష్ణ మాదిగ గారు మాత్రం
గడిచిన 30 సంవత్సరాల నుంచి ఉద్యమాన్ని ఉధృతంగా ఉద్యమం పెరుగుతూనే ఉంది కానీ ఓడించండి, కూటమిని గెలిపించండి చెప్పడం కోసం వచ్చాను. ఇంకా రెండో విషయం మీ అన్నగా చెప్తున్నా, నేను చంద్రబాబు నాయుడు గారి పట్ల నాకు ఎనలేని గౌరవం ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పదవులు తీసుకొని కాదు ఆయన గౌరవం పెంచుకున్నది, తీసుకోలే. చంద్రబాబు నాయుడు గారి పట్ల నాకు ఎనలేని గౌరవం ఉన్నది. ఆయన ఇచ్చిన పదవులు తీసుకోవడం ద్వారా కాదు ఆయన గౌరవించేది. కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టిన కొత్తలో గౌరవ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి. ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టిన కొత్తలో గౌరవ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే ఉద్యమాలు కూడా చేశాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయానికి వచ్చాడు. నిజమే కదా, మాదిగలకు అన్యాయం జరిగింది, కృష్ణమాది గారు బలమైన ఉద్యమం నిర్మించాడు, ఈ సమయంలో వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకొని ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా నేనుంటే కృష్ణ, మీకు న్యాయం చేస్తే కృష్ణ అని చెప్పి ఒక మాట ఇచ్చాడు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేస్తే కృష్ణ, ఆంధ్రప్రదేశ్ అమలు చేస్తే కృష్ణ అని చెప్పి ఇప్పుడిట్లా మద్దతు ఇచ్చాడు. ఆ వర్గీకరణ అన్నాడు. ఆనాడు 98లో కూడా ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు నాకు పదవులు ఇవ్వాలని ప్రయత్నం చేసాడు, కానీ నేను తీసుకోలేదు. కానీ ఏపీసీ నేను చేస్తాను కృష్ణ, మరి నువ్వు నాకు సాయం చేయవచ్చు కదా అన్నాడు, నాకు మద్దతు ఇవ్వచ్చు కదా అన్నాడు. ఇగో మీ బిడ్డగా మీ అన్నగా ఇప్పుడు మద్దతే కాదు, 98లో కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాం. ఇది డోర్ స్టిక్కర్ అనేసుకోవడం మర్చిపోతాం సాయం కోరుతున్నాం. మిత్రులను గెలిపిద్దాం, శత్రువును ఓడిద్దాం. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశాన్ని గెలిపిద్దాం, మన హక్కుల కోసం నిలుద్దామని చెప్పి ఇది డోర్ స్టిక్కర్ అనేసుకోవడం మీరు మర్చిపోతాం సాయం కోరుతున్నాం. అంటే 98లోనే చంద్రబాబు నాయుడు గారికి మనం మద్దతు ఇచ్చాము. చంద్రబాబు నాయుడు గారు కొంత జాప్యం చేస్తున్న సమయంలో మనం ఎదుర్కొన్నాము. అంతిమంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వల్ల 99 నవంబర్ 2004 నవంబర్ వరకు ఆయన ప్రభుత్వం ముందు ఉన్నంత వరకు మాత్రం వర్గీకరణ అమలు జరిగితే 22,000 ప్రభుత్వ ఉద్యోగాలు మన పిల్లలకు వచ్చినాయి. వేలాది మంది ఉన్నత విద్యా అవకాశాల ద్వారా మనోళ్ళు ముందుకు వచ్చారు. ఆ కాలంలో అంటే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పరిపాలించినప్పుడే ఏబిసిడి వర్గీకరణ జరిగింది, మన బిడ్డలకు కొంత భవిష్యత్తు వచ్చేసింది. అదే నాకు ఇచ్చింది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు 98లో ఎంపీ పదవి ఇచ్చిండు, 99లో రాజ్యసభ పోయిండు. నేను అవి తీసుకున్నానుకో కాసు పక్కకు పోయేది. మరి ఏబిసిడి ఎప్పుడైంది? 2000 సంవత్సరం అయింది. అంటే అప్పుడు అంతకు ముందే నాకు పదవులు వచ్చినాయి కదా. 98లో మనం మద్దతు తీసుకున్నాడు, 98లో నాకు ఎంపీ టికెట్ ఇచ్చిండు. నేను ఎంపీ తీసుకుంటే ఏమయ్యేవాడిని? కాజును పక్కకు పెట్టి వ్యక్తిగత స్వలాభం కోసం తిరిగేవాడిని, లేదా నా చుట్టూ 100 మంది కోసం తిరిగేవాడిని. కాజు పక్కకు పోయేది. 99లో నేను తీసుకున్నాను అనుకో కాజు పక్కకు పోయేది. కాబట్టి కాజు పక్కకు పోకుండా ఉద్యమం నడిపినాం కాబట్టి 2000 సంవత్సరంలో ఏపీసీ అయింది. 2004 వరకు వర్గీకరణ జరిగింది. 1000 మంది పిల్లలకు మేలు జరిగింది. నరసరావుపేట పట్టణంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి 33, 34 వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే గోపిరెడ్డితో పాటు పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు హనీఫ్ కాజావలి మరియు వార్డు నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వార్డుల్లో విస్తృతంగా పర్యటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాల గురించి ప్రజలకు వివరించారు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి ఇచ్చారు. వాలంటీర్లు కావాలా లేదమ్మా? మనందరికీ కావాల్సిన చేతులు ఎత్తండి. వాలంటీర్లు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఎన్నుకోవాలి. పెన్షన్లు 1వ తారీఖు మీ ఇంటికి వచ్చి ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి కార్యక్రమాలు, మంచి పనులు ఇవాళ ప్రతి పేదవాడిని కూడా ఈ రోజు వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా కరోనా కష్టకాలంలో కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేర్చారు జగన్మోహన్ రెడ్డి గారు. దానివల్ల ఇవాళ ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు తమ కుటుంబాలతో ఇవాళ ఆనందంగా గడుపుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆర్థిక సహాయం అని మర్చిపోకూడదు. అందుకే ఇవాళ చంద్రబాబు నాయుడు మాయమాటలు చెప్పి నిన్న మేనిఫెస్టో కూడా విడుదల చేశాడు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పథకాలకే ఇవాళ దాదాపు 52 లక్షల కోట్లు కావాల్సి వస్తే 4 సంవత్సరాల్లో ఈయన పెట్టిన బడ్జెట్ కి 72 లక్షల కోట్లు కావాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనే మరి ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోద్ది పథకాలన్నీ ఇస్తున్నాడు అన్నాడు. మరి నువ్వు పెట్టిన పథకాలకి ఈ రోజు ఈ దేశం ఈ రాష్ట్రం ఏమైపోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ అందించాలి. ఆయనకి మేనిఫెస్టో మీద నమ్మకం లేదు. మేనిఫెస్టో అంటే ఎమ్మటే
ప్రజల్ని మోసం చేసి కుర్చీ ఎక్కిన తర్వాత ఈ మేనిఫెస్టోని చెత్తపట్లో పడేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు డ్వాక్రా మహిళలకి, అక్క చెల్లెలకి 26,000 కోట్లు చెల్లించాడా లేదా ఒకసారి ప్రతి ఒక్క సోదరు కూడా ఈ రోజు గమనించాలి. చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడు 2014లో, నేను బేషరతుగా డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తాను, బంగారం మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తానని చెప్పి. కానీ ఆయన చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చేసి పెట్టారు. ఇవాళ మళ్ళీ అదే అబద్ధాలు ఆడుతున్నాడు. అదే అబద్ధాలు ఇవాళ బయటికి చెప్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఆ యాక్ట్ ఒకటి తీసుకొచ్చి ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టి మీ భూములన్నీ లాక్కుంటాడని ఒక దుష్ప్రచారం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఓడిపోతున్నాడు కాబట్టి. అలాంటిది ఏమీ లేదమ్మా. అది అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డరు. దాన్ని ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయలేదు. అది ఇంకా హైకోర్టులో పెండింగ్ లో ఉంది. హైకోర్టు ఆర్డర్ ఏదో వచ్చిందో ఆ నిర్ణయం పేరుకు ప్రభుత్వం ఈ రోజు వేచి చూస్తున్నట్టే తప్ప ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మన రాష్ట్రంలో వర్తింపదు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయడానికి మాత్రమే ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారు. ఒకటే తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలి. ఇన్ని పథకాలు తీసుకున్నారు, ఇన్ని డబ్బులు తీసుకున్నారు, మీ అందరికీ మేలు చేసే కార్యక్రమం చేశారు. తప్పకుండా మీరు రుణం తీర్చుకోవాలి. ఆయన రుణం ఓటు రూపంలో మీరందరూ కూడా తీర్చుకోవాలి అని చెప్పి ఈ రోజు మీ అందరికీ పిలుపునిస్తూ, సమయం లేదు కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం. పాలకొల్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మల రామానాయుడు మేడే సందర్భంగా ఆటో కార్మికులకు మరియు రిక్షా కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రమజీవులైన కార్మికులతో కలిసి పాలకొల్లు పట్టణ పురవీధుల్లో రిక్షా తొక్కుతూ, ఆటో నడుపుతూ కార్మికులకు అండగా తోడుగా నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, గత ప్రభుత్వం రిక్షా కార్మికులను, ఆటో కార్మికులను అన్ని విధాలా మోసం చేసిందని, రానున్నది తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమితో ఏర్పడే ప్రభుత్వమని, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో కార్మికులను, రిక్షా కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటానని మేడే సందర్భంగా హామీ ఇచ్చారు. మరి ఈ యొక్క ఆటో ఊరేగింపు కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మరి ఏదైతే ఈ యొక్క స్నేహ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజేష్ ఖన్నా గారికి, అదేవిధంగా యూనియన్ కార్యదర్శి కార్యవర్గ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున కూడా ముందుగా మీ అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే శ్రమను నమ్ముకొని, కష్టాన్ని నమ్ముకొని, స్వేదాన్ని పెట్టుబడిగా మలిచి నిలిచేటువంటి వర్గాలలో ఎవరైతే మొట్టమొదటి వర్గం మన ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్. నిత్యం ప్రయాణాలు చేస్తూ ఎంతో మందికి బాటసార్లకి ప్రయాణ గమ్యాన్ని చేరుస్తూ ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ఎంతో ప్రమాద భరితమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఎంతో మందికి మరి దారి చూపిస్తున్నటువంటి మా ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ కి మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి రేపు రాబోయే రోజుల్లో కూడా అదే రకమైనటువంటి తోడ్పాటుని మీ మీద ఏగా వాళ్ళనివ్వకుండా, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మరి ఆటో డ్రైవర్స్ చెప్తూ ఉన్నారు, ఈ ప్రభుత్వం 10,000 రూపాయలు ఒక చేత్తో ఇస్తుంది, ఇంకొక చేత్తో ఫైన్లు అని చెప్పి కిలోమీటర్కి ఫైన్లు వేస్తూ ఒక 15,000 రూపాయలు ఫైన్ రూపంలో లాక్కున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ డీజిల్, పెట్రోల్ ధర అధికంగా 6 రూపాయల నుంచి 10 రూపాయలు లీటర్కి అదనంగా ఉండడం వల్ల సంవత్సరానికి ఒక 20,000 రూపాయలు పెట్రోల్, డీజిల్లో మేము ఖర్చు పెడుతూ ఉన్నాం. అదేవిధంగా గుంతల రోడ్లతో ప్రయాణం చేయడంతో ఆటోలు రిపేర్లు వచ్చి దానికి ఒక 15,000 రూపాయలు, 20 రూపాయలు పోతూ ఉంది. అదేవిధంగా ఏదైనా మద్యానికి అలవాటు పడితే మరి 70 రూపాయలు ఉండే క్వార్టర్ బాటిల్ ని 250 రూపాయలు చేసి సంవత్సరానికి అక్కడ ఒక 40,000 రూపాయలు మరి మా దగ్గర లాక్కుంటూ ఉంది. ఈ రకంగా గుంతల రోడ్లతోటి ఒక 15,000 రూపాయలు, ఫైన్లతోటి ఒక 15,000 రూపాయలు, డీజిల్, పెట్రోల్ అధిక ధరలతోటి ఒక 15,000 రూపాయలు, మరి ఏదైతే లైఫ్ ట్యాక్స్ ఇటువంటి ట్యాక్స్ ద్వారా ఒక 15,000 రూపాయలు, అంటే 60,000 రూపాయలు. అదేవిధంగా 60,000 తోడుగా ఎవరైనా మద్యం అలవాటు ఉంటే వాళ్ళ దగ్గర అక్రమంగా 40,000 రూపాయలు, అంటే ఈ రకంగా 10,000 రూపాయలు ఒక చేత్తో ఇచ్చి ఇంకొక చేత్తో 1,00,000 రూపాయలు మా దగ్గర ఈ విధంగా లాక్కుంటుందని కొంతమంది ఎవరైతే ఆటో డ్రైవర్స్ కూడా చెప్పారు. అదేవిధంగా రేపు భవిష్యత్తులో కూడా మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారితో కూడా చెప్పడం జరిగింది, ఏదైతే ఈ బాధలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తీర్చేటువంటి విధంగా ఉండాలని, అందులో ప్రత్యేకించి ఏదైతే మరి సంవత్సరానికి 15,000 రూపాయలు ఏదైతే ఆటో డ్రైవర్స్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో
ఉన్నారో మరి వాళ్ళకి సంవత్సరానికి 15,000 రూపాయలు మరి ఇవ్వాలనేటువంటి నిర్ణయం కూడా నిన్ననే ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఈ యొక్క సంవత్సరానికి 15,000 రూపాయలకి తోడుగా మరి ఏదైనా ఆటో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక 50,000 రూపాయలు వాళ్ళకు కూడా ఆర్థిక సాయం చేస్తే బాగుంటుందని మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. అంచేత తప్పనిసరిగా మీ మనిషిగా, మీ వ్యక్తిగా, మీ కష్టం తెలుస్తున్నటువంటి వ్యక్తిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి రేపు భవిష్యత్తులో, ఎందుకంటే కొంతమేర మీకు కూడా చిన్న ఆందోళన ఉంది, ఏదైతే ఆర్టీసీలో మరి మహిళలకి ఉచిత ప్రయాణం జిల్లా పరిధిలో ఉంది కాబట్టి దాని రూపాయన ఏమైనా కొంత నష్టపోతామనే ఆలోచన ఉంది. అందుకే ప్రత్యామ్నాయంగా మీకు కూడా సాయపడాలి, మీకు కూడా ఉపాధి ఇవ్వాలనే ఆలోచనతో 15,000 రూపాయలు సంవత్సరానికి పెట్టారు. అంటే 5 సంవత్సరాలకి 10 ఏళ్ళు 75,000 రూపాయలు అందరికీ ఇచ్చేటువంటి విధంగా ఏదో నిబంధనలు పెట్టి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వలేదు ఈ ప్రభుత్వం 10,000 రూపాయలు. మరి ఎటువంటి నిబంధనలు లేకుండా అందరికీ 15,000 5 సంవత్సరాలకి 75,000 రూపాయలు ఇచ్చేటువంటి విధంగా దీనికి తోడుగా ఇంకొక 50,000 రూపాయలు ప్రతి ఆటో వాళ్ళకి ఇవ్వాలనేది కూడా నేను కూడా పర్సనల్ గా ప్రపోజల్ పెట్టాము. చేత దాన్ని కూడా నేను ఆయనకి దగ్గరగా ఉంటాం కాబట్టి మీ తరఫున పోరాడో, ఒప్పించో, మెప్పించో ఆ కార్యక్రమాన్ని కూడా నేను చేపడతాను మీ మనిషిగా అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా మీకు ఏ విధమైనటువంటి కేసులు కానీ, ఎందుకంటే రాబోయేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం 175కి 160 సీట్లు రాబోతున్నాయి. మళ్ళీ మీ ఆటో డ్రైవర్స్ ఓనర్స్ కి మళ్ళీ స్వర్ణయుగం నేను పాలకుల్లో చూపిస్తాను. మరి మేడే రోజున ఇంత చక్కని అవకాశం మీరు ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కోవూరు మండలం సీతారాంపురం నందు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి కోవూరు ఫ్యాన్స్ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిను గెలిపించాలని కోరుతూ ఇంటింటా ఎన్నికల ప్రచారంలో నల్లపరెడ్డి రజత్ కుమార్ రెడ్డి, నల్లపరెడ్డి రాహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డికి అడుగడుగునా నీరాజనం పలికారు. గుమ్మడికాయలతో దిష్టి తీస్తూ ఘన స్వాగతం పలికారు. రాబోయే ఎన్నికల్లో మా ఓట్లు జగన్మోహన్ రెడ్డికే వేస్తామని ఈ సందర్భంగా గ్రామస్తులు తెలిపారు. మేమందరం ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని గ్రామంలోని ప్రతి ఒక్కరూ పేర్కొనడం విశేషం. కూటమి మేనిఫెస్టో అన్ని వర్గాలను మెప్పించే విధంగా ఉందని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టోలో అన్ని పాత పథకాలేనన్నారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబునే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని, అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవటం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. రావడం జరిగింది. మన పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా మరి మేమందరం కలిసి పనిచేసి ముఖ్యంగా ఈ రోజున మనం పార్టీని నెగ్గించుకోవాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రానికి తీసుకురావాల్సిన అవసరం మన మీద అందరి మీద ఉంది కాబట్టి తప్పకుండా మనం అందరం కూడా పనిచేయాలి. మరి మేమందరం మమేకమయ్యి పనిచేసే విధంగా కార్య ఉంటుందని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ నరసాపురం నియోజకవర్గం తీసుకుంటే జనసేన కూటమిలో తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు, అలాగే మరి బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయక కూటమిలో ఇక్కడ జనసేనకి ఇవ్వడం జరిగింది. నాయకర్ గారికి అదే విధంగా మన ఇక్కడ ఉన్న మన తెలుగుదేశం పార్టీ కేడర్లంతా కూడా ఈసారి అందరికీ పనిచేసి నాయకర్ గారిని మంచి మెజార్టీతో గెలిపించుకొని మన నియోజకవర్గంలో నరసాపురంలో తెలుగుదేశం పార్టీ అంటే సైకిల్ అనే గుర్తు ప్రతి ఒక్కరికి ఒక మైండ్లో ఉండిపోయింది. ఈ రోజున మనందరం కూడా ఇప్పుడే ప్రతి ఒక్కళ్ళు ఇంటింటికి వెళ్ళి జనసేన గుర్తు గ్లాసు, అదేవిధంగా మన ఎంపీగా కూడా నరసాపురం ఎంపీగా మరి శ్రీనివాస్ వర్మ గారు మన భీమవరం క్యాండిడేట్ ఆయన దేవస్థలం ఆయన కూడా ఎంపీగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఆయన గుర్తు కమలం. తప్పనిసరిగా కమలం మన గ్లాసు జనసేన క్యాండిడేట్ అనేది ప్రతి ఒక్కళ్ళు మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలగాలి తప్పనిసరిగా. ఎందుకంటే తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా దాదాపు 5 సంవత్సరాలుగా మనం అధికారం లేకపోయినా ప్రతిపక్షం ఉన్నప్పటికీ కూడా ఎన్నో రకాలుగా మరి నాయకులందరూ కూడా ఫేస్ చేశారు. 5 సంవత్సరాలు ప్రతి అధికార పార్టీతో పోరాడి ఈ రోజున మనం అందరం కూడా పనిచేసి జనసేన నుంచి ఏ కూటమిలో అభ్యర్థిగా ఉన్న నాయకర్ గారికి మంచి మెజార్టీ ఇచ్చి నెగ్గించుకుంటేనే మనం, ఎందుకంటే ఈ రోజున జిల్లాలో మనం చూస్తున్నాం ముఖ్యంగా బీజేపీ గుర్తు కమలం, అదేవిధంగా ఎమ్మెల్యేలకి మంచి మెజార్టీ ఇచ్చి మనం నెగ్గించుకున్నట్టయితేనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఈ రోజున రాష్ట్రానికి న్యాయం జరుగుద్ది, రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది, మన బిడ్డల భవిష్యత్తు ఉంటుంది. రేపు 6 పథకాలు పెట్టడం జరిగింది, అలాగే ఉచిత బస్సు ప్రయాణం కానీ పెట్టడం జరిగింది. ప్రజల్లోకి చాలా మేము తీసుకెళ్ళగలిగాం. అదేవిధంగా మళ్ళీ నిన్న ఉమ్మడి మేనిఫెస్టోగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ కలిసి
ఒక మేనిఫెస్టో కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా బ్రహ్మాండంగా ప్రజల్లోనూ మరి నిన్న నుంచి మన సోషల్ మీడియా కానీ చూడటం జరుగుతుంది. ముఖ్యంగా మన వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఉందో మేనిఫెస్టో వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. దాదాపుగా వాళ్ళ పాదయాత్ర చేసి నవరత్నాల పేరుతో ఇవ్వటం జరిగింది. నవరత్నాలు అనేవి చాలా, ఎందుకంటే ఎంతమంది బిడ్డలున్నా చదివిస్తామనేది ఒకటి చెప్పడం కానీ ఒకే బిడ్డకి చదివించడం జరిగింది. ఎన్నో రకాలుగా ఫెయిల్ అయ్యారు చెప్పుకుంటూ పోతే. ఈ రోజున మరి వాళ్ళ మేనిఫెస్టో కూడా చూసిన తర్వాత వాళ్ళ పార్టీ కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, అందరూ కూడా చాలా మరి ఆ మేనిఫెస్టో వల్ల చాలా దారుణంగా ఉంది. అందరూ అసలు ఏదో పాతయే తీసుకొచ్చి అందులో పెట్టారనేది ఒకటి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టోగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి నేను మేనిఫెస్టో చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని వ్యవస్థల్లోనూ న్యాయం జరుగుద్ది ఈ మేనిఫెస్టో వల్ల ప్రతి ఒక్కళ్ళని స్పందించి ముందుకు రావడం జరిగింది. కాబట్టి ప్రత్యేకించి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్మికులకు అండగా తోడుగా నేనున్నానంటూ నిమ్మల రామానాయుడు భరోసా. ఒక్క అవకాశమని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి దళితులను మోసం చేశారు. కూటమి మేనిఫెస్టో అన్ని వర్గాలను మెప్పించే విధంగా ఉంది. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.